బాలయ్య బాబు గారు చెప్పారు, ఓరస్ శారద గారిని చూసినట్టుంది నాకు అని. మీడియా మిత్రులందరికీ నమస్తే. చాలా ఎమోషనల్ పర్సన్ వారు. నేను క్రాక్ చేసేటప్పుడు జయమ్మ క్యారెక్టర్ నేను చిన్నప్పటి నుంచి విన్న క్యారెక్టర్. అది ఎలా ఉంటుంది అంటే, తర్వాత వరువు చేసిన తర్వాత జయమ్మ అసలు ఇలా ఉంటుందా అని చెప్పి మొత్తం ప్రకాశం డిస్టిక్లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు. వరువు గురించి నేను చాలా చెప్పాలి, కానీ టైం తక్కువ ఉంది కాబట్టి రెండే విషయాలు చెప్తా. క్రాక్లో నేను ఒక థియేటర్లో ఒక సీన్ చేస్తున్నాం, జయమ్మని చంపేసే సీను. వరువు ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఉంది, లాస్ట్ నీకు ఇప్పటి వరకు నీకు తెలియదు నేను చంపబోతుంది అని ఒక షార్ట్ పెట్టాను అంటే, సార్ రైట్ ఫోకస్ పెట్టుకోండి సార్, రైట్ ఐకి అంది. ఏంటి రైట్ ఐకి? రెడీ, ఓకే ఇష్టం చూసుకో అన్న. సార్ రైట్ ఐకి ఫోకస్ పెట్టాడు, కరెక్ట్గా టైమింగ్లో అలా టీయర్స్ అలా వస్తున్నాయి. షాక్ అయిపోయాను నేను. అంటే ఒక ఎక్స్ట్రాడినరీ. నాకు తర్వాత మహానటి ఎన్ని చూస్తే ఒక సావిత్రి గారు, ఒక ఊర్వశి శారద గారు ఎంత మంచి ఆర్టిస్టో అంత మంచి ఆర్టిస్ట్ వారు. బాలయ్య బాబు తోటి వీరసింహారెడ్డి చేస్తున్నప్పుడు భానుమతి క్యారెక్టరు 2 రోజులు పట్టిద్దేమో, లేదంటే ఒక 2.5 డే పట్టిద్దేమో అని మా కో డైరెక్టర్కి ప్లాన్ చేసి చెప్పాను. ఈ సీన్ చాలా ఇంపార్టెంట్, చెల్లెలు రివర్స్ అవుతుంది అన్న మీద. ఆల్మోస్ట్ ఒక 4 పేజీలు ఉన్నాయి డైలాగులు. 2.5 రోజు ప్లాన్ చేసాం రామోజీ ఫిలిం సిటీలో, బాలయ్య బాబు కాంబినేషను. చాలా ఇంపార్టెంట్ సీన్ అని మీరు నమ్మరు. సింగిల్ షాట్లో చేసింది, కెమెరాలు రన్ అవుతున్నాయి, సింగిల్ షాట్ నేను కట్ చేసుకున్న. షాక్ నేను. అంటే జస్ట్ 3 అవర్స్లో సీన్ అయిపోయింది. అది కూడా సింగిల్ షాట్కి నేను 2-3 సార్లు రిహార్సల్ చేసుకొని తర్వాత చేశాను. ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టు బాలయ్య బాబు గారు. ఆ షాట్ అయిన తర్వాత జనం అంతా క్లాప్స్ కొడుతున్నారు. బాలయ్య బాబు గారు చెప్పారు, ఓరస్ శారద గారిని చూసినట్టుంది నాకు అని. సో అంత మంచి ఆర్టిస్ట్ తను. తర్వాత నాకు ఒకరోజు వచ్చి ఆఫీస్లో నేను చాలా హడావుడిగా ఉంటే వచ్చి, సార్ కలవాలి ఏంటి అంటే కథ చెప్పాలి మీకు అని. సరే వరువు రా అని చెప్తే, నేను వరువు వచ్చి కథ చెప్తుంది అంటే నేను ఏం చెప్తుంది అసలు అని నేను 1.5 hour 2 hours స్టన్ అయిపోయాను కథ విన్న తర్వాత. ఎక్స్ట్రాడినరీగా చేసింది స్క్రిప్ట్ని. షాక్ నేను. రేపొద్దున మీరు థియేటర్లో చూసి ఇదే ఫీల్ అవుతారు, నేను 100% చెప్తున్నా. మీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ, సరస్వతి March 6th రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి. చాలా మంచి సినిమా. ఓకే, థ్యాంక్ యూ.